అయితే అమిత్ షా చేసిన స్టేట్మెంట్స్ కూడా కొంత డ్యామేజ్ చేసినాయి. కాన్స్టిట్యూషన్ చేంజ్ అను, ముస్లిం రిజర్వేషన్స్ ఉండవు అని నేను అనలేదని ఆయన అంటాడు. ఆయన అన్నట్టుగా ఆల్రెడీ అంతా రీచ్ అయిపోయింది. ది డ్యామేజ్ వాజ్ ఆల్రెడీ డన్. ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తారు అనడంతో వాళ్ళంతా ఏకమైపోయారు. అట్ ది సేమ్ టైం మన హైదరాబాద్ సంబంధించి మాధవిలిత రావటం వల్ల ఓవైసీకి మెజారిటీ పెరిగింది. నేను మీతో లాస్ట్ టైం అన్నట్టు ఆయన రంజాన్ నెలే ఆయన్ని కాపాడింది. ఎలక్షన్ల ముందు 1 month రంజాన్ వచ్చింది, డైలీ ఈవినింగ్ భోజనాలు పెట్టాడు, ఇఫ్తార్లు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఆ 1 month క్లోజ్ చేసి పడేశాడు అకౌంట్, అంతే. ఇంకెవరికేమీ అసంతృప్తి లేదు. ఆయన ఏదైతే ఈవినింగ్ వెళ్ళి తలుపులు కొట్టి ఓట్లు వేయలేదు అనుకోండి, అదంతా కదా. అప్పటికే అందరూ బ్రహ్మాండం చేసేసారు. దాదాపు 3.5 లక్షల పైన మెజారిటీ. ఎప్పుడు లేనంటే ఇంకా మెజారిటీ పెరిగిపోయింది. రెచ్చగొట్టడం వల్ల, తిట్టడం వల్ల, అటాక్ చేయడం వల్ల వాళ్ళ యూనిటీ పెరిగింది కానీ వీళ్ళ యూనిటీ పెరగలేదు. అంటే ఇంకొకటి కూడా బాగా చర్చ వచ్చింది ఏంటంటే, ఒకవేళ ఓవైసీ ఓడిపోతే అనవసరమైనటువంటి కొట్లాట్లు అయితే ఏమో, ఆయన ఓడిపోతే అనేటువంటి భయంతో కూడా కొంతమంది అటు వేసి పడేద్దాం అనేటువంటిది వచ్చిందని చర్చ. డెఫినెట్గా నిజంగా కూడా ఉండేదేమో. ఒకవేళ అతను గెలవకపోతే చాలా మంది ఉద్రేకానికి చేసి హడావుడి చేసి హల్చల్ చేసేవాళ్ళేమో, కంట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఆ అసంతృప్తి అదైతే ఉంటుంది. ఎప్పుడు గొడవలు అయితే ఆ చిట్పుడు అయితే ఏదైతే కంటిన్యూ అవుతూనే ఉండేది. అతని గెలవలేదని అట్లా కంటిన్యూ అవుతూ ఉండేది. ఒకవేళ మరి అతను గెలవటం అనేది మంచిగా జరిగిందేమో. అట్ ది సేమ్ టైం జనాలు కూడా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలి, మంచి జరగాలని చెక్ పెట్టారేమో.